హైదరాబాద్లో వాన దంచుకొట్టింది. ఉదయం నగరంలోని పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రమంచిల్, కుకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకాపుల్, మాదాపూర్, బాలానగర్, మెహదీపట్నం, టోలీచౌకీ, యూసఫ్గూడ, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి సుమారు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట శ్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో వాన దంచుకొట్టింది. ఉదయం నగరంలోని పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎర్రమంచిల్, కుకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకాపుల్, మాదాపూర్, బాలానగర్, మెహదీపట్నం, టోలీచౌకీ, యూసఫ్గూడ, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి సుమారు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. పంజాగుట్ట శ్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారా? మరోవైపు ట్రాఫిక్ కూడా జామ్ అయినట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? సుమా, ఉదయం తెల్లవారుజాము నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీగా, కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారుగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయాయి. ఆ నీటిని తొలగించేందుకోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒక్కసారిగా కుండపోతగా పడ్డటువంటి ప్రాంతాల్లో అయితే కొంత వరద కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. వర్షం నీటి కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రధానంగా ఇటు జూబ్లీ హిల్స్ సర్కిల్ కానీ, ఖైరతాబాద్ సర్కిల్తో పాటు ఇటు రాజేంద్ర నగర్, ఓల్డ్ సిటీలోని చార్మినార్, మలక్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో అయితే సాధారణ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో అయితే కొంత అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విద్యార్థులందరూ స్కూళ్ళకి వెళ్ళేటువంటి టైము, మరొక సైడు ఉద్యోగులంతా కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి టైం కావడంతో రోడ్లపై రద్దీ ఉంటుంది. ఎక్కడైనా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందంటే సార్ అది చాలా ఎక్కువసేపు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అది 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కొన్ని సందర్భాల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానమైనటువంటి కూడళ్ళు ఇటు ఖైరతాబాద్ జంక్షన్ కానీ, పంజాగుట్ట కానీ, నాగార్జున సర్కిల్ కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి జంక్షన్లో అయితే కొంత ట్రాఫిక్ రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆ నగరంలో మనకు కనబడుతుంది. సుమా.